పెహల్గాంలో టూరిస్టులపై పాశవికంగా టెర్రరిస్టులు చేసిన దాడిని తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మా పార్టీ తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శనని చేస్తూ వారికి శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా 2-3 విషయాలను నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే కరెక్ట్గా 25 రోజుల క్రితం ఇదే రోజున నేను 25వ తారీఖు కాశ్మీర్లో ఉన్నా. ఇదే పెహల్గాం ప్రాంతంలో నేను కూడా టూరిస్ట్గా వెళ్ళి చూడటం జరిగింది. స్పష్టంగా ఈ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకుంది ఒకటే: శ్రీనగర్లో మీరు ఏదైతే నగరంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారో మిగతా టూరిస్ట్ ప్లేసులలో అవి చేయటంలో విఫలమైనరు. పెహల్గాంలో కానీ, సోన్మర్గ్లో కానీ, గుల్మర్గ్ కానీ, దూదుపత్రి కానీ ఏదైతే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి కాశ్మీరీ ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్తున్న టూరిస్టుల విషయంలో మీరు చేస్తున్న భద్రతా వైఫల్యం స్పష్టంగా ఉంది. దాని మూలంగానే టెర్రరిస్టులు ఈ అవకాశాన్ని తీసుకున్నారనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఏ ప్రాంతంలో టూరిస్టులు సమూహం ఏర్పాటవుతుందో, ఏదైతే పర్వత ప్రాంతాలను లేదా స్నోని, ఆ చెట్లను చూసి ఎంజాయ్ చేయడానికి ఆగుతున్నారో, ఆ ఆగి ఉండే ప్రదేశంలో ఒక్క మిలిటరీ పర్సన్ కానీ లేదా భద్రతా పర్సన్స్ కానీ లేరు. దానివల్లనే ఈరోజు ఇక్కడ ఈ సంఘటన జరిగింది. పెహల్గాంలో ఏదైతే నిన్న మూకర్లు, ముష్కర్లు దాడి చేసి మన వాళ్ళను అత్యంత క్రూరంగా హత్య చేశారో, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే సుమారు 1.5-2 గంటల పాటు కేవలం గుర్రం మీదనే వెళ్ళాలి. కనీసం అక్కడ సిగ్నల్స్ పాయింట్స్ కూడా లేవు. అలాంటి ప్రదేశాన్ని మినీ స్విట్జర్లాండ్గా టూరిజంకి ప్రోత్సహించి భారతదేశంలో ఉన్నటువంటి అమాయకులను టూరిజం వైపు ఆకర్షితులయ్యే విధంగా చేస్తుంది నీ ప్రభుత్వమే, నీ మీడియానే. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? మీరు ఏదైతే టూరిజంని ప్రోత్సహిస్తూ కాశ్మీర్ని చూసిరండి, కాశ్మీర్ను మన గుండెల్లో, మన అవయవాల్లో చాలా కీలకమైనది, భారతదేశానికి అత్యంత కీలక ప్రాంతం, పర్వతారావు ప్రాంతం, హిమాలయాలు ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇతర దేశాల నుంచి మన దేశానికి ఎవడైతే రాకుండా ఉండటానికి అడ్డుగోడగా ఉన్నటువంటి ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని చూడమని ప్రోత్సహించినప్పుడు వారి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిపైన ఉన్నది. టూరిస్టులకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. దాని మూలంగానే ఇలాంటి సంఘటనలు జరిగాయని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు, మరి ఈ సరైనదంటారా? ఇప్పుడు మామూలుగా పాకిస్తాన్, ఇండియా యుద్ధం జరిగితే ఎంతో నష్టం కూడా జరిగే అవకాశం అయితే ఉంది. అది ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఏ రకమైనా కానీ. ఇప్పుడు మామూలుగా కొన్ని నీటి విషయంలో కానీ, వనరుల విషయంలో కానీ మొత్తం కూడా ఆపేసినటువంటి సందర్భం అయితే దాని గురించి. భారత ప్రజలు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదు, పాకిస్తానీ ప్రజలు ఎవరు కూడా యుద్ధాన్ని కోరుకోవటం లేదు. మనం భారతీయులుగా మన ప్రాంతాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది, మన జాతీయులను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. నువ్వు టెర్రరిస్టులను అంతమొందించడానికి ఏం వ్యూహం చేస్తావో అది చేసుకో తప్ప పాకిస్తాన్ తోటి యుద్ధానికి పోవటం వల్ల ఇది ప్రయోజనం ఉండదు. దీనికంటే ముందుగా మన అంతర్గతంగా భద్రతను పటిష్టం చేసుకోవాలి. కాశ్మీర్ లోయలో ఉన్న తీవ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ యువత తీవ్రవాదం వైపు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారనేది మూలాలను అన్వేషించాలి. కాశ్మీర్లో ఉన్నటువంటి యువకులు టెర్రరిస్టుల వైపు ఆకర్షితులు కాకుండా మన ప్రభుత్వం అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేది ఆలోచించాలి. విద్య వైపు ప్రోత్సహించాలి, ఉపాధి అవకాశాలను పెంచాలి. అదేవిధంగా భారతదేశంలో కాశ్మీరీలు కూడా ఒక భాగం అన్నటువంటి సందేశాన్ని ఇవ్వడంతో పాటు కాశ్మీరీలు మేము ఒక స్వతంత్ర జాతి మాది, ఒక స్వతంత్ర దేశం మాది అన్న ఫీలింగ్లో ఇంకా అక్కడ ఉన్నారు ప్రజలు. వాళ్ళ మనసులో నుంచి దాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప నువ్వు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడం వల్ల ఇది ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా మనం పాకిస్తాన్ పైన దాడి చేయొచ్చు, పాకిస్తాన్ వాళ్ళు మన పైన దాడి చేయొచ్చు, కానీ ఇది టెర్రరిజాన్ని అంతమొందించడానికి చేసే ప్రయత్నం ఏమాత్రం కాదనేది నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి అంతర్గత టెర్రరిజాన్ని రూపుమాపటంతో పాటు నువ్వు భారతదేశాన్ని ఒక భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశంగా, జాతీయవాదాన్ని పెంపొందే విధంగా చేయాలి తప్ప యుద్ధం ఏ ప్రజలు కూడా కోరుకోవటం లేదు. అక్కడ ప్రజలు కోరుకోవట్లేదు, ఇక్కడ ప్రజలు కోరుకోవట్లేదు, మేము కూడా యుద్ధాన్ని ఏం స్వీకరించట్లేదు. కాబట్టి మీరు టెర్రరిజం అంతమొందించడానికి ప్రయత్నాలు చేయాలి తప్ప యుద్ధం దీనికి పరిష్కారం మార్గం కాదనేది నా అభిప్రాయం.